హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇంకా మార్నింగ్ అయితే లెగ్స్ నేను ఫస్ట్ చాయ్ పెట్టాను. బిగ్ బాస్కెట్ లోనే కొన్ని ఐటమ్స్ బుక్ చేశాను. ఎగ్స్, ఆకుకూరలు, ఇంగు అయితే లేదు. పప్పు వండినప్పుడల్లా ఇంగు వేస్తాను కదా తాలింపుకి, ఇంగు లేదు. ఇంగువ, ఆకుకూరలు, చిప్స్ అయితే 47 రూపీస్ కాస్ట్, 9 రూపీస్కి వచ్చింది ఆఫర్లో. చిప్స్ తీసుకున్నాను, బనానా చిప్స్. అవైతే వస్తాయన్నమాట, వాటి కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా చాయ్ అయితే పెట్టాను. టైం చూసుకుంటున్నాను, ఇదేంటి రాలేదు ఏంటని. మార్నింగే బుక్ చేస్తే కంగారుగా ఉంటుంది నాకు, ఎందుకంటే త్వరగా వస్తారో రారో, మళ్ళీ నేను ఇవన్నీ చేసుకోవాలి కదా అని మాక్సిమం నైటే బుక్ చేసుకుంటాను. నైట్ నాకు అన్ని గుర్తొచ్చినప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ చేద్దాం అనేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ లేచినండి చేసేద్దామని. మెయిన్ ఈ వెజిటబుల్స్, ఈ ఎగ్స్ కోసం వాటి గురించి ఆర్డర్ పెట్టాలని నేను త్వరగా లేచాను. లేకపోతే నేను కొంచెం లేట్గా లేచాను, త్వరగా వండేస్తాను. వీటి గురించి కొంచెం త్వరగా లేచాను. బుక్ చేయాలి, అవి రావాలి, ఇవన్నీ చూసుకోవాలని. ఎర్ర తోటకూర అయితే బుక్ చేశాను. ఎగ్స్, ఆకుకూరలు ఇవన్నీ, పొటాటో చిప్స్, దోసల పిండి అయితే నేను ఒకటి, పాలు అయితే లేవు. నేను ఒక రోజు ఒక ట్రిప్కి రెండేసి బుక్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఎమర్జెన్సీగా గమ్ముని లేకపోతే అవే వాడతాం కదా అని చెప్పి రెండు రెండు ప్యాకెట్లు ఎప్పుడు రెడీగా పెడతాను. ఇంకా ఎగ్స్ అయితే పెట్టేస్తున్నాను పొయ్యి మీద. డైలీ మా హస్బెండ్కి రెండు పెడుతున్నాను కదా, నేను రెండు తింటున్నాను, మా అబ్బాయికి పెడుతున్నాను. మా అమ్మాయిని కూడా తినమని చెప్పాను రాత్రి ఇంక 2 కోడిగుడ్లు ఉంటే పొరోటా వేసుకుని తినేసాం. ఎలాగలా బలవంతంగా కొంచెం పెట్టాను. ఎలాగన్నా మా అమ్మాయి కనీసం ఒక్కటన్నా, రెండు తినకపోయినా కనీసం ఒక్కటన్నా సరే ఎలాగన్నా పెట్టాలి ఈ రోజు నుంచి. ఇంకైతే అట్ట మళ్ళీ మనం తీసుకున్న అట్ట అయిపోయింది. ఇంకా అందుకని మళ్ళీ ఇప్పుడు ఈ రోజు తీసుకున్నమాట. ఇంకైతే ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా రైస్ పెట్టేస్తాను. రైస్ పెట్టేసి మా అబ్బాయికి అయితే ఇందాక చాయ్ ఇవ్వలేదు, నేను తాగాను. కానీ వాడు పడుకున్నాడు కదా, ఇంకా టైం లెగుస్తారులే అని ఇంక ఇప్పుడైతే వాడిని లేపేస్తాను. కోడిగుడ్లు పొయ్యి మీద పెట్టేసి ఇంకా వాడికి చాయ్ ఇచ్చేసి ఇంకా రైస్ అయితే పెట్టేశాను. రైస్ అవుతా ఉంటది. ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాం అనుకుంటున్నాను. నైట్ మా అబ్బాయి రత్నదీప్కి వెళ్ళినప్పుడు చెప్పానమాట, బ్రెడ్ తీసుకురా డాడీ, రేపు బ్రెడ్ ఆమ్లెట్ వేస్తానని. ఈ రోజు అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాను. ఎలాగోలాగా బ్రెడ్ ద్వారా అన్న మా అమ్మాయికి ఎగ్ వెళ్తుంది కదా అని చెప్పేసి నైటే చెప్పేశాను. సరే వేయమన్నారు, ఇంకా సరే అని చెప్పేసి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాం ప్రిపేర్ అయిపోయాను. ఫస్ట్ అయితే రైస్ పెట్టాను, గుడ్లు పెట్టాను కదా పొయ్యి మీద, అవి ఉడుకుతూ ఉంటాయి. పక్కన అయితే చిక్కుడుకాయలు మొన్న మా హస్బెండ్ ఒలిచేసి పెట్టారన్నమాట, అవి ఎలా ఉన్నాయా అని చూస్తున్నాను. ఇంకా చిక్కుడుకాయలు అయితే కొద్దిగా హాట్ వాటర్లో వేసి కొద్దిగా బాయిల్ చేస్తాను. ఇంకా హాట్ వాటర్లో మిల్ మేకర్ అయితే నానబెడతాను. నైట్ ఇది కూడా మా అబ్బాయి తీసుకొచ్చాడు. హాట్ వాటర్లో నానబెట్టేసి ఇంకా చిక్కుడుకాయలు కూడా కొంచెం హాట్ వాటర్లో మగ్గిస్తాను. మగ్గిచ్చేసి ఇంకా మా అమ్మాయికి అయితే బ్లాక్ కాఫీ ఇస్తున్నాను. ఇంకా తను కూడా లేచిపోతుంది అని చెప్పేసి తనకైతే బ్లాక్ కాఫీ ఇచ్చేసి తర్వాత కూర అయితే తాలింపు పెట్టేస్తాను. ఇంకా చిక్కుడుకాయలు అయితే కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పెడితే అవి కొంచెం ఏమన్నా ఉంటే పోతాయి. కొద్దిగా పిక్కలు కూడా ఎక్కువ ఉన్నాయి, అందుకని చెప్పి ఒక బాయిల్ చేస్తే కొంచెం బాగుంటది కదా, మరీ ఎక్కువ కాకుండా బాగుంటదని చెప్పేసి కొంచెంసేపు పొయ్యి మీద పెడదామని పెట్టానమాట. ఇంకా మా అమ్మాయికి అయితే బ్లాక్ కాఫీ ఇచ్చేస్తాను. ఇంకా ఇంకా ఈ రోజు అంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి, కానీ బయటికి వెళ్ళి పనులు ఉన్నాయి, వెళ్ళాలి. ఇంకా టమాటా పచ్చడి చేస్తాను అన్నాను కదా, ఈ రోజు అయితే టమాటాలు ఉన్నాయి. టమాటాలు అవి సరిపోతే లేకపోతే ఇంకొక హాఫ్ కిలోనో ఎంతో ఆర్డర్ పెడతాను. టమాటా పచ్చడి అయితే చేస్తాను ఈవినింగ్ వరకుని. ఇంక ఇప్పుడైతే చిక్కుడుకాయలు రైస్ అయితే వెనకాల స్టవ్ మీద మార్చేసి ఇక్కడైతే కడాయి పెట్టాను. కడాయి పెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే ఇందులోకి పచ్చిమిర్చి, టమాటా అయితే కోసుకోవాలి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసి వండేస్తాను. ఇవైతే మిల్ మేకర్ అయితే హాట్ వాటర్లో వేసి పెట్టాను కదా, చిక్కుడుకాయలు అయితే పక్కన పెట్టేశాను, ఒక ఉడికాక తీసాను. ఇంక ఇప్పుడైతే కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి అయితే వేస్తాను. వేసేసి ఇంకా ఇందులోకి పచ్చిమిర్చి, టమాటా అయితే కట్ చేసి వేయాలి. ఇష్టంగా తినడు మా అబ్బాయి చిక్కుడుకాయ, కానీ మిల్ మేకర్ ఉంది కదా
ప్రోటీన్ అని తింటాడు. మామూలుగా అయితే మిల్ మేకర్ చిక్కుడుకాయ అయితే ఇష్టంగా తినడు. చిక్కుడుకాయ టమాటా చిక్కుడుకాయ అలా వండితే ఇంకా డాడీ ఎలాగా నీకు పప్పు ఏమన్నా వండనా అంటే వద్దు, మిల్ మేకర్ వేసావు కదా పెట్టే అని అన్నాడు. లేదంటే వాడి కోసం పప్పు ఆకుకూర వండేద్దాం త్వరగా అనుకున్నాను. ఇంకా మిల్ మేకర్ ఉంది కదా నాకు కావాల్సిన ప్రోటీన్ అని అన్నాడు. అయితే సరే అనేసి ఇంకా వండేస్తున్నాను అనమాట ఇదే కూర. లేదంటే వాడికి ఆకుకూర తెప్పించాను కదా, ఏదైనా ఆకుకూర పప్పు చేసేద్దాం, ఎలాగ మాకు ఈవినింగ్ కావాలి కదా అనుకున్నాను. వచ్చి నాతో ఏదో మాట్లాడుతున్నాడు. ఎక్కువ నాతో అటాచ్మెంట్ ఉంటది మా అబ్బాయికి. మేమిద్దరమే కొట్టుకుంటాం, మళ్ళీ మేమిద్దరమే కలిసి ఊసులాడుకుంటాం. మా అమ్మాయి అంతగా ఊసులాడదు, అంతగా క్లోజ్ గా ఉండదు మాట. ఉంటది అంత, మా అబ్బాయి అంత క్లోజ్ ఉండదు. మా అబ్బాయి అయితే నేను వంటగదిలో ఉంటే వంటగదిలో, నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఏదో ఊసులు చెప్తా ఉంటాడు. ఇంకా అయితే ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసాను, పచ్చిమిర్చిని. ఇందులోకి 2 టమాటాలు అయితే కోస్తున్నాను అనమాట. కోసేసి ఇది కొంచెం మగ్గాక తర్వాత అయితే చిక్కుడుకాయలు వేసేస్తాను. కోడిగుడ్లు అయితే ఉడికిపోయినాయి. ఇంకైతే టమాటాలు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మగ్గినప్పటికీ ఇంకా చిక్కుడుకాయలు అయితే కొంచెం తీసేసి వేసేస్తున్నాను అనమాట. చిక్కుడుకాయలు వేసేసాక తర్వాత ఈ మిల్ మేకర్ కూడా వాటర్లో వేసాను కదా, హాట్ వాటర్లో. దాంట్లో కొంచెం హాట్ వాటర్ లేగానే కొంచెం నొరగలాగా వస్తుంది, ఏంటో తెలీదు. మళ్ళీ అవి వేరే వాటర్లో వేసేసి పిండేసి ఈ చిక్కుడుకాయల్లో అయితే వేసేస్తాను. కొంచెం మగ్గినప్పటికీ తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకోవాలన్నమాట. అంటే గరం మసాలా అంటే నేను మసాలాలు ఏమి ఎక్కువ వేయను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మసాలా అయితే వేస్తాను. మేము ఎక్కువ మసాలాలు ఘాటుగా ఇది వరకు తినేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటో పడట్లేదు. మా హస్బెండ్ కూడా ఎక్కువ వద్దు అంటున్నారు. ఇంకా అందుకే మాక్సిమం ఫ్రైలు, పప్పు ఇలా ఇలా సింపుల్ గా ఉన్న వెజిటబుల్స్ 2-3 రకాలు ఉంటే అవి కొంచెం గ్రేవీలా వండుతున్నాను, కానీ ఎక్కువ స్పైసీగా ఎక్కువ మసాలాలు వండట్లేదు. ఎప్పుడన్నా సండేస్ నాన్ వెజ్ అది వండుకున్నప్పుడు కొంచెం స్పైసీ ఎక్కువ తింటామాట. ఇదైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెంసేపు మగ్గాక ఆ తర్వాత ఉప్పు, కారం అయితే వేస్తాను అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి మూత పెడతాను, కొంచెంసేపు మగ్గుతుంది. ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా అలాగా నేను వండుతున్నప్పుడు నా దగ్గరకు వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. అస్తమానం ఏదేదో చెప్తా ఉంటాడు. మా అమ్మాయి అయితే ఇంకా అలా ఇంట్లో అలా బెడ్రూమ్ లో అలా పడుకొని ఏదో చేసుకుంటూ ఉంటది, కానీ అంతగా ఎక్కువ అంత క్లోజ్ ఉండదు. మా అబ్బాయి నేను అయితే మాత్రం బాగా ఎక్కువ ఏదేదో మాట్లాడేసుకుంటూ ఉంటాం. మళ్ళీ అప్పటికప్పటికే కొట్టేసుకుంటాం. అంటే పడదు మా ఇద్దరికి. మా అమ్మాయి నేను మాట్లాడుకోము, ఎక్కువ కొట్టుకోము, మామూలుగా ఉంటాం అంతే. అది మటన్ కూర అయితే మగ్గుతుంది. మగ్గిపోయాక ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసి తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత దాంట్లో సరిపడినంత కారము, ఉప్పు అయితే వేసేస్తాను. వేసేసి కొంచెం వాటర్ వేసేసి కలిపేసి మూత. ఎక్కువ వాటర్ పడదులేండి, ఎందుకంటే చిక్కుడుకాయ ఆల్రెడీ బాయిల్ చేస్తాను కదా. ఈ మిల్ మేకర్ కూడా మెత్తగానే ఉంటుంది, సాఫ్ట్ గా. ఇంకా ఎక్కువ వాటర్ అయితే పడదు. కొద్దిగా గ్రేవీ కోసం అయితే కొద్దిగా వాటర్ వేస్తాను అనమాట. ఇంకా కారము, కొద్దిగా ఉప్పు వేసేసి కొంచెం వాటర్ వేసి కలిపేసి మూత పెట్టేస్తాను. మగ్గుతుంటుంది. రైస్ అయితే అయిపోతుంది. కోడిగుడ్లు అయితే అయిపోయినాయి. ఇంకా అయితే అక్కడ శనగలు పెట్టాలన్నమాట. అది అలా ఉంటది మా ఇంట్లో. మగపిల్లలు ఎక్కువ తల్లితో అటాచ్ ఉంటుంది, ఆడపిల్లలు మా తండ్రితో ఉంటది. మా అబ్బాయి అయితే ఇంకా అత్తమానం అమ్మ అమ్మ అమ్మ, ఇంటికాడ ఉన్నాడు అనుకో అమ్మ 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 అని వెనక కూడా తిరుగుతూనే ఉంటాడు. చిరాకు వచ్చేస్తుంది. మా అమ్మాయికి ఏమో మా అబ్బాయి ఇంకా రాలేదనుకో, తమ్ముడు ఇంకా రాలేదు అని నేను అంటే, మీ కొడుకు వస్తాడులే, ఎక్కడికి వెళ్ళిపోతాడు, వస్తాడులే అంటది. ఫోన్ చేసి ఇంకా రాలేదు, ఇప్పుడు నేను ఇంటికి వచ్చి ఏం చెయ్యాలి అంటాడు మా అబ్బాయి. అలా ఉంటది. ఆఫీస్ 7 కల్లా అయిపోతుంది. 7 నుంచి ఇంకా 9:30 వరకు జిమ్ దగ్గరే ఉండిపోయి 9:30కి వస్తాడు. త్వరగా వచ్చేచ్చు కదా, ఏమన్నా తింటావు కదా అని అంటే రాడనమాట. అలా ఉంటుంది.
మా ఇంట్లోని. ఇంకా గుడ్లు అయితే అయిపోయి ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా శనగలు అయితే ఇంకా వెనకాల మార్చేస్తున్నాను అనమాట. వెనకాల స్టవ్ మీద పెట్టాను, శనగలు ఉడుకుతూ ఉంటాయని. ఇంకా కూర అయితే అవుతుంది. ఇంకా అయితే ఈరోజు అంతే. ఇంక ఈ రోజు ఇలా సింపుల్ గా నైట్ కి పప్పు ఆకుకూర తీసుకున్నాను కదా, ఆకుకూర అయితే శుభ్రం చెయ్యాలి. ఎర్ర తోటకూర తీసుకున్నాను. ఎలా ఉంటుందో టేస్ట్ అయితే తెలియదు కానీ ఎర్ర తోటకూర తీసుకున్నాను. చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉన్నది. ఇంకో పక్క నుంచి వంట అవుతూ ఉంటది, పక్క నుంచి ఈ పాలకూర, ఈ తోటకూర ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్ గా అయితే మాత్రం బాగుంది. ఇందులో అయితే కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను. గరం మసాలా అంటే అదే మిరియాలు, మిరియాలు కాదు, గరం మసాలా ఇంట్లో నేను ఆడి పెట్టుకున్నాను కదా, ఆ మసాలా అయితే వేసాను అనమాట. ఇంకా అదైతే మగ్గుతూ ఉంటది. కొద్దిగా ధనియాల పొడి అయితే వేసేసి ఇంకా మూత పెట్టారు. కూర అయితే అయిపోయినట్టే. శనగలు విజిల్స్ వేసేస్తే శనగలు అయిపోయినట్టే, కోడిగుడ్లు అయిపోయినాయి. ఇంకా రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ రోజు మా లంచ్ బాక్సెస్ అయితే ఇది. టిఫిన్ లోకి అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తాను. బ్రెడ్ ఆమ్లెట్ వేద్దామని నైట్ బ్రెడ్ తెప్పించాను కదా, ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తాను అనమాట. ఇంకా అది ఈ రోజు లంచ్ బాక్స్ అయితే. కోడిగుడ్లో వాటర్ అయితే తీసేసి ఇంకా అక్కడ పక్కన పెట్టేస్తాను. ఉడికిపోయినాయి కదా, ఇంకా అన్ని అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా వాళ్ళకి టిఫిన్ ఒక్కటే, ఎందుకంటే ఇడ్లీ దోశ అలాంటివి అయితే వేసేస్తాను కానీ బ్రెడ్ ఆమ్లెట్ కదా, ఈ వాసన వచ్చేది. వాళ్ళు తింటున్నాను రెడీగా తినడానికి రెడీ అవ్వే కానీ వండాలి అని చెప్పేసి ఇంకా ముందు బాక్స్ లో వంట అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంక టిఫిన్ ఇంకా వాళ్ళు వచ్చి రెడీ అయ్యాక అప్పుడు పెడదామని. వాళ్ళు అయితే ఇంకా మా అబ్బాయి ఫ్రెష్ అప్ అవుతున్నాడు. వంటలు అయితే అయిపోయినాయి. ఇంకా స్టవ్ కట్టేశాను. అన్నం అయిపోయింది. అన్నం ఇంకా కొద్దిగా అవ్వాలి. చిక్కుడుకాయ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా శనగలు అయితే ఒక 2 విజిల్స్ చేసేస్తే అయిపోయినట్టే. ఇంక ఎర్ర తోటకూర బుక్ చేశాను కదా, ఇదైతే క్లీన్ చేస్తున్నాను అనమాట. కానీ చాలా బాగుంది. అది కలరు పర్పుల్ కలర్ లాగా, డార్క్ పర్పుల్ లాగా చూడడానికి చాలా బాగుంది. అదే నాకు నచ్చింది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. కొద్దిగా ఉంది, అది ఫ్రై చేద్దామంటే సరిపోదు. అది పాలకూర ఉంది కదా, పాలకూర అది కూడా కలిపేసి క్లీన్ చేసేసి 2 కలిపి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట. మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. కలర్ అయితే మాత్రం చాలా బాగుంది, అట్రాక్టివ్ గా. ఏదో ఆర్టిఫిషియల్ ఆకులు ఉంటాయి కదా, అలా ఉంది కలర్. బాగుందిలేండి. ఇది మరి టేస్ట్ సంగతి అయితే తెలియదు, నేను ఎప్పుడు తీసుకోలేదు. నేను చూస్తున్నాను ఎర్ర తోటకూర అని అంటున్నారు కానీ చూస్తున్నాను కానీ ఎప్పుడు వండలేదు. ఇదే ఫస్ట్ టైం వండడం, ఫస్ట్ టైం తీసుకోవడం అనమాట. ఇంకా తోటకూర అంతా శుభ్రంగా ఉప్పు వేసేసి క్లీన్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. కాళ్ళు అయితే ముందు కట్ చేసాను, మట్టితో ఉంటాయి కదా, కాళ్ళు కట్ చేసేసి ముందు సాల్ట్ వాటర్లో పెట్టి శుభ్రంగా కడిగేస్తున్నాను. కడిగేసి ఒక నెట్లోకి తీసేసుకుని పాలకూర కూడా కడిగేసి 2 కలిపేసి కట్ చేసి ఫ్రై చేస్తాను. ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేయాలి మా అబ్బాయికి. మా అమ్మాయికి కూడా చెప్పాను బ్రెడ్ ఆమ్లెట్ తింటావంటే తింటాను అన్నది. అమ్మా సరే బాగానే తింటాను అన్నది. ఇంకా బ్రెడ్ లేకపోతే ఆప్షనల్ పిండి కూడా పెట్టుకున్నాను. కొత్తిమీర టమాటా పచ్చడి చేద్దామని అనుకున్నాను. తిన్నంటే ఇంకా తింటాను అన్నది కదా, ఇంకా అందుకని చెప్పి ఇంక ఇద్దరికి బ్రెడ్ ఆమ్లెటే. తిన్నంటే ఇంక ఇద్దరికి దోశలు వేసేసి కొత్తిమీర టమాటా చట్నీ చేసేద్దామని 2 ప్రిపేర్డ్ గా ఉన్నానమాట. ఇదైతే మాత్రం స్పీడ్ ఫార్వర్డ్ లో పెట్టాను, చూస్తారు. చాలా ఎక్కువ టైం తీసుకుంది, అందుకని స్పీడ్ ఫార్వర్డ్ లో పెట్టేసాను అనమాట. మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి, కలర్ ఎంత బాగా కనబడుతుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా పాలకూర కూడా క్లీన్ చేసేస్తున్నాను. 2 కలిపేసి కొద్దిగానే ఉంది కదా, సరిపోదు. 2 కలిపి ఫ్రై చేద్దామని చెప్పేసి పాలకూర కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. పాలకూర కొద్దిగా చేసినప్పటికి మా అబ్బాయి అయితే వచ్చేసాడు. నాకు టిఫిన్ వేసి నాకు టైం అయిపోతుందని, మళ్ళీ వెళ్ళిపోతాడు అనేసి పాలకూర పక్కన పెట్టేసి ఇంక స్టవ్ మీద కూర అయితే పక్కన పెట్టేసి ఇంక ఇక్కడైతే ఐరన్ పెంక పెడుతున్నాను అనమాట. ఈ ఐరన్ పెంక మొన్న తీసుకున్నాను. ఫస్ట్ వేస్తే బాగా రాలేదు, ఏడుపు వచ్చేసింది. ఇదేంట్రా ఇంత కాస్ట్ పెట్టుకుంటే రావట్లేదు అని. తర్వాత 2-3 సార్లు ఎక్స్పెరిమెంట్ చేశాక అప్పుడు వచ్చిందన్నమాట. అప్పుడు బాగా వచ్చిన వరకు వీడియో తీయకూడదు అని చెప్పేసి ఇంకా వీడియో పెట్టలేదు. రాత్రి దోశలు వేసాను, రాత్రి దోశలు బాగా వచ్చినాయి అన్నమాట.
ఇంకా అందుకని చెప్పేసి ఇంకో బ్రెడ్ ఆమ్లెట్ వీడియో మీకు చూపిస్తుంది అనమాట. బాగా వస్తుంది, చాలా బాగుంది. మీకు కావాలంటే తీసుకోండి, లింక్ అని అడగండి, నేను లింక్ పెడతాను మీకు. సరిగా రాకుండా ఇబ్బంది పెట్టేస్తే అనవసరంగా కొన్నానురా బాబు, ఎందుకు కొన్నాను, ఎంత కాస్ట్ పెట్టాను అనిపించింది. తర్వాత నేను యూట్యూబ్లో చూసానమాట, ఈ ఐరన్ పెంక ఫస్ట్ ఎలా యూజ్ చేయాలి, దీన్ని బాగా దోశలు రావాలంటే ఏం చేయాలని చూస్తే ఇంకా దాన్ని బట్టి ప్రొసీడ్ అయ్యాను. ఇంకా అప్పటి నుంచి బాగా వచ్చింది. రాత్రి అయితే ఇంక వీడియో పెట్టకుండానే దోశలు వేసాను, బాగా వచ్చినాయి. అమ్మో బాగా వచ్చినాయి, రేపు నుంచి వీడియో పెట్టాలి. ఇది కూడా నేను ఓపెనింగ్ వీడియో తీసాను, కానీ అట్టు బాగా రాలేదే, మీకు వీడియో ఎలా చూపించాలి, ఇది వాడతానే మీకు చెప్పాలి కదా దీని గురించి అని చెప్పేసి నేను ఇంకా వీడియో ఎడిటింగ్ చేయలేదు. ఇది ఓపెనింగ్ వీడియో కూడా షూట్ చేశాను, అదిని ఇది పెడతాను. ఇది మీకు కావాలంటే కనుక తీసుకోండి. ఓకే, నేను చాలా కొన్నాను ఐరన్ని కదా, నాన్ స్టిక్ ఇవి 600, 700, 400 ఎన్ని కొన్నాను. ఇంక ఇసుకొచ్చేసింది మాట. అయినా ఇప్పుడు నాన్ స్టిక్ వాడకూడదు, స్టీలు ఐరన్నే వాడాలన్నారు కదా అని చెప్పి ఇంక ఈసారి ఎన్ని రోజులంటే ఒక 3 months గ్యాప్ వచ్చింది. మా అమ్మాయి మా అబ్బాయి, అమ్మ దోశలు వండట్లేదు ఏంటమ్మా, దోశలు వండట్లేదు ఏంటమ్మా అని అడిగేవారు. రేకు లేదు డాడీ, రేకు కొనాలని. ఏదో మొన్న బయట తీసుకున్నాను పల్చంది, అది అయితే చపాతీలకే పనికొస్తుంది అన్నమాట. 1-2 సార్లు బాగానే వచ్చినాయి, కానీ తర్వాత నుంచి మళ్ళీ ఇబ్బంది పెట్టేసినాయి. ఇంకా ఐరన్ ఇది కొనాలి ఇంక ఈసారి. ఇదైతే ఇంకా మనం వద్దనుకోవాలి, కానీ ఇది మంచిగా ఎన్నాళ్ళన్నా పనిచేస్తుంది కదా, దీనివల్ల ప్రాబ్లం కూడా ఉండదు, మంచిది ఐరన్ అని చెప్పేసి ఇంకా దీంట్లోకి షిఫ్ట్ అయిపోయి ఇంక ఇదైతే తీసుకున్నాను అనమాట. కాస్ట్ ఎక్కువే కానీ తీసుకున్నాను, బాగుంది. దోశలు కూడా చాలా బాగా వస్తున్నాయి. మొన్న పెసరట్లు వండుదామని పెసరపిండి రుబ్బాను, అసలు బాగా రాలేదు, చాలా ఏడుపు వచ్చేసింది. ఇంకా వీడియో కూడా షూట్ చేయలేదు, ఇది బాగా రాక ఇంకా ఆ పెసరపిండి అంతా మేము గుంట పొంగనాలు కింద వేసుకుని తినేసాం అన్నమాట. అలా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, వీడియో చివరి వరకు చూడండి. ఎలాంటి వీడియోలు కావాలో మీరు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఏదన్నా నా వీడియోలో మీకు ఏదైనా ఐటమ్స్ నచ్చితే లింక్ అని అడగండి, మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తాను. బాయ్, సీ యూ టుమారో. బాయ్ బాయ్, టేక్ కేర్.